దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు ఉదయాన్నే దేవునితో సంభాషణ చేసుకున్నారా? ఈరోజు ప్రతిరోజు దేవునితో కనెక్షన్ మనకు ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఏ పనిలో ఉన్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టబాకు. ఏదైనా పనిలో ఒత్తిడి కలిగేసరికి ఎందుకు నాకు ఈ బాధ అన్న ఆలోచన నీకు రావచ్చు. ఎందుకంటే నువ్వు సమస్యలు గుంట వెళుతూ ఉన్నావేమో, అనేకమైన నీ పైన దాడి జరుగుతూ ఉందేమో. అయినా కానీ నువ్వు దేవుని దూషించకు. దేవుని ఒకే మాట్లాడు అంతే. ఆయన చిత్తము అంతే. ఆయన చిత్తము ఏమైతే అదే జరిగింది. నేనెవరు ఆపటానికి? అది ఆయన ప్రభావంలో ఉంది కాబట్టి, ఆయనలో ఉంది కాబట్టి, అది జరగవలసింది నాలో ఉంది కాబట్టి అది జరుగుతూ ఉంది. ఎందుకంటే అది దేవుని చిత్తంలో ఉంది. అది దేవాని చిత్తము నా పట్ల ఈ ప్రణాళిక ఏమై ఉన్నది అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఆ మాట అనే ముందు. కానీ మాట జారబాకండి. మాట జారితే చాలా మీరు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఒక చిన్న సమస్య నిమిత్తమే దేవుని వైపు నువ్వు ఏం చేశాడులే అన్న అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు అలాంటి దేవుని విషయంలో ఎన్ని మాటలు తప్పి ఉన్నావేమో, మాటిచ్చి తప్పి ఉన్నావేమో దేవుడికి. మాట, నోటి మాట చేత నువ్వు మాట్లాడి ఉన్నావేమో దేవునికి. నేను ఇలా ఉంటాను అని నువ్వు మాటిచ్చి ఉన్నావేమో. ఆ మాట వలన నీకేమైనా ఒడిదుడుకులు వస్తూ ఉన్నావేమో. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఒకే మాట చెప్తారు. ఏదో ఒక రీతిగా, ఏదో ఒక విధంగా దాన్ని నేను రాబట్టుకుందును అని అంటూ ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని మనము మన నోటి నుంచి ఒక మాట వస్తే సరే, బైబిల్లో ఒక మాట చదువుకుందాము. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా తండ్రి, నీకు వందనాలు దేవా. మరి సమయంలో ప్రభువా తండ్రి, అయా ఈ యూట్యూబ్లో నాయన ప్రభువా తండ్రి, అయా ఈ మాటలు తెలియపరచుటకు ఈ సమయాన్ని తండ్రి అయా నాకు అనుగ్రహించి ఉన్నావు. అదేవిధంగా ఈ సమయంలో వింటూ ఉన్న బిడ్డలు కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఏ బిడ్డలు తల్లి ఏకీభవిస్తూ ఉన్నారో ఈ మాటల ద్వారా వింటూ దేవుడు నాతో ఈరోజు ఈ సేవకుల ద్వారా మాట్లాడుచున్నారని ఏ బిడ్డలు నమ్మి దేవుని మాటగాని స్వీకరించుకొని వారు ఆ మార్గములకు నడిపించబడతారు. అయ్యా నీ ఆత్మ సహాయం నాకు దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూద్దాం ఆ మాట. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నీవు అంటే మనమే, నీ దేవుడైనా అంటే మనం నమ్మిన దేవుడు యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. చూడండి ఇక్కడ ఈరోజు దేవునికి నువ్వు మాటిస్తూ ఉన్నావేమో. ఏ మాట? ఇక్కడ ధన విషయం కాదు. ఇక్కడ దేవుడు మాట్లాడేది ధన విషయం అస్సలే కాదు. ఇక్కడ మాట్లాడేది ఇక్కడ మాట అంటే మన నోటి నుంచి, అంటే మనం ఇచ్చేదాని గురించి, ఇక్కడ మన చేతి నుండి ఇచ్చేదాని గురించి మాట్లాడట్లేదు ఆయన. మన మాట, మన నోటి నుంచి మాట. మాట అంటే ఏంటి? ఈరోజు దేవా నాకు ఈ కార్యము చేస్తే
నేను ఈ రోజు నుంచి నిన్ను వెంబడిస్తాను, నీతోనే ఉంటాను అన్న ఒక మాట తీసుకుందాం. మరి ఇంకోటి ఏంటంటే సరే ఎగ్జామ్స్ తీసుకుందాం. ఎగ్జామ్స్లో నేను పాస్ అయితే నీ సన్నిధిలో నీ సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుని చెప్పుకుందాం. ఇలాంటి మరి నాకు పంట పొలాలలో నాకు ఇలా జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను మాటది. దేవుడు ఇచ్చే దాంట్లో వెనకాడు, నువ్వు ఇచ్చే దాంట్లో అడగట్లేదు. మాట నువ్వు దేవునికి నువ్వు ఏ మాట ఇస్తున్నావు అది అడుగుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. అది కూడా నీవు అంటే మనమే, నీ దేవుడైనా అంటే మన దేవుడు యెహోవాకు మొక్కుకొనిన తర్వాత, అంటే దేవుడికి మనము మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. అంటే మొక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడిని యెహోవాకు తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును, నీవు మొక్కుకొనిన వెడల. ఇక్కడ మొక్కుకోవటం అంటే మాట ద్వారా మొక్కుకోవటం, చేతి ద్వారా ఇవ్వటం. నువ్వు దేవునికి ఇస్తావు అన్న మాట వేరు, ఇస్తాను అంటే నీ చేతి నుంచి నువ్వు ఇవ్వాలి. అది ఇచ్చే దాంట్లో దేవుడు అరగట్లేదు ఇక్కడ. ఓన్లీ నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట అవును ఇలా ఉండాలి. కానీ ఇంకొక మాట ఏంటంటే దేవునికి మనం ఇవ్వాలి అంటే ఇవ్వాలి అంటారు. మన మాట ఇస్తే అది ఖచ్చితంగా అది నెరవేర్చబడాలి. అది మన మాట ఇస్తే, మనము దేవునికి మాట ఇస్తూ ఉన్నాం. ఆ మాట ఇస్తూ ఉన్నప్పుడు అది ఏం చేయాలి? ఆ మాట నెరవేర్చుకోవాలి. దేవుడు ఇచ్చేది అడగట్లేదు ఇక్కడ. దశమ భాగాల గురించి కాదు, 10వ వంతు గురించి కాదు, ఇంకా పంట పొలాల్లో పంటల గురించి కాదు, అది కాదు. ఎవరు టెన్షన్ పడబాకండి. దేవుడు నువ్వు మాట ఏ రీతిలో ఇస్తున్నావు? నేను మందిరానికి వస్తాను తప్పకుండా, శుక్రవారం ఉపవాసం ఉంటాను, మరి ఆదివారం నీ సన్నిధిలో పనిచేస్తాను, మళ్ళీ నీ మందిరంలో శుభ్రత చేస్తాను, కడుగుతాను. ఇంకేంటంటే నేను ఆదివారం ఆయన మరి బల్లా ఇచ్చే దగ్గర నేను పని చేస్తాను, మరి పాటలు పాడతాను, మళ్ళీ ఇంకేంటంటే సువార్త ప్రకటిస్తాను, ఇంకా ఇలాంటి అన్నమాట. ఈ విషయంలో మాట తప్పదు. దేవునికి ఏదో ఒక రీతిగా అది రాబట్టుకుంటుంది. ఏదో ఒక రీతిగా దైవ సేవకుల ద్వారా, మాట ద్వారా కానీ, వాక్యానుసారం కానీ, సేవకులు చెప్తున్న బోధల విషయం దాని ద్వారా నీతో మాట్లాడతావు. మాట ఇస్తే తప్పొద్దు అంతే. నువ్వు నోటి నుంచి దేవునికి నేను సమర్పణ చేసుకున్నాను అని నువ్వు మాట ఇస్తే తప్పదు. అది సమర్పణ విషయం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కానీ, నువ్వు ఈరోజు దేవునికి మాట ఇచ్చి తప్పి ఉన్నావేమో, నీ నోటి మాట ద్వారా నువ్వు తప్పిదము చేసి ఉన్నావేమో ఈరోజు దేవునికి. సరే, మందిర పనుల విషయంలోనే కావచ్చు, సహాయం చేసే విషయంలో కావచ్చు, మందిరానికి అయినా అవసరత నేను అది ఇస్తాను, మందిరానికి ఆ వస్తువు ఇస్తాను అని నీ నోటి నుంచి నువ్వు అన్నావేమో. నేను అలా కట్టిస్తాను, నేను ఇలా ఈ మెటీరియల్ ఇస్తాను, అది ఇస్తాను, మరి ఇంకా రకరకాలుగా, మరి ఇంకేదైనా మందిరం కొరకు స్థలం విషయంలో కానీ, ఇంకేదైనా కానీ నువ్వు ఇస్తూ మాట నీ నోటి నుంచి అంటే ఇవ్వాల్సింది. అది అన్యులే కావచ్చు, అన్యుల నుంచి ఎవరైనా అంటున్నారు ఇక్కడ. ఎవరు ఏమంటున్నారంటే, నీ దేవుడైన యెహోవా నువ్వు మొక్కుకొనిన తర్వాత, నీ దేవుడైన యెహోవా నువ్వు మొక్కుకొనిన తర్వాత. అవును, ఈరోజు మనందరికీ యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షకుడుగా మన మధ్యలో నిలిచి ఉన్నాడు ఈరోజు దేవుడు. మరి ఆ దేవుడికి మనం మాటిస్తున్నాం. నువ్వు సేవకులకు మాటిస్తూ ఉన్నావేమో. నువ్వు సేవకులకు మాటిస్తే దేవుడికి మాట ఇచ్చినట్టే గుర్తుపెట్టుకో. ఆయన సేవ చేస్తున్న ఆ బిడ్డలకి నువ్వు మాటిస్తూ ఉన్నావేమో. ఆ మాట నెరవేర్చుకో. మాట ఇవ్వకు. నేను చేయగలను, నేను నీకు సమర్పణ చేయగలను అని అనుకుంటేనే మాట ద్వారా అది చెయ్యి. అంతేలేగా నువ్వు మాట జారితే
అది చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, నీవు 2:22 అది, నీవు మొక్కు కొనిన వెడల నీ యందు ఆ పాపం ఉండదు. అంటే నీవు ఇప్పుడు పాపం చేసి ఉన్నావేమో, ఆ పాపం నుంచి ప్రభువా నాకు విడిపించు, ఆ పాపం నుంచి నాకు విముక్తి నీవు ప్రభువా, నేను ఇన్ని రోజులు ఆ పాపం అనే ఆ బంధకాలలో ఉన్నానయ్యా, నేను మురికి గుంటలో నేను జీవించానయ్యా, ఇన్ని రోజులు కూడా ఆ మురికి గుంటని అర్థం తెలుసుకోలేకపోయానయ్యా, అది మంచి మార్గం అనుకున్నాను కానీ అది నాకు పాపాన్ని వెతికే మార్గం అని నేను ఊహించలేకపోయానయ్యా, నా ఆలోచనలు నా తలంపులు అయ్యా, మరి నేను సాతాను బంధకాలలో ఉన్నానయ్యా అని నువ్వు ఆ ప్రార్థన చేసుకొని సమర్పించుకొని నువ్వు దేవునికి మాటిచ్చి, నేను ఈ రోజు నుంచి నేను తప్పనయ్యా, నీతోనే ఉంటానయ్యా జీవితాంతం. నేను మనము మన స్కూళ్ళల్లో మన ప్రతిజ్ఞ చేస్తున్నట్టు అలా చేస్తూ ఉన్నావేమో, నువ్వు మాటిచ్చి ఉన్నావేమో, నీకు మాటిస్తూ ఉన్నానని నువ్వు ఆయనకి అట్లా అట్లా మా 2 చేతులు చాపి నువ్వు అడిగి ఉన్నావేమో. దేవునికి నువ్వు మాటిస్తే ఒక్క మాట అన్న దేవుడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే వాళ్ళే ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలియపరుస్తూ ఉన్నాడు. మనము ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నీకు నువ్వు మాట ఇచ్చిన ఆ మాట నెరవేర్చబడలేకపోతుందంటే ఏంది, నాకు ఈ ఆటంకం ఏంది, నాకు ప్రతి చోట కూడా నాకు అడ్డుపడుతున్నది, ఏదో ఒక అడ్డుపడుతుందంటే నువ్వు అక్కడ దేవుడే నీకు అడ్డుపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఈరోజు కొంతమంది పనికి వెళ్తారు, ఉదయాన్నే ప్రార్థన జీవితం అనేది ఉండదు. మళ్ళీ ఆ మొక్కుబడి అట్లా ఉంటుందంటే, అయ్యా నీకు ప్రతిరోజు నేను ఉదయాన్నే ప్రార్థన చేస్తాను, మళ్ళా వచ్చి నాకు ఆ పనులలో తోడుగా ఉన్నావని నేను నా కృతజ్ఞతలుగా నా ప్రార్థన నీకు సమర్పించుకుంటానయ్యా అని చేసుకుంటారు. అది ఉండదు. మరి అది తప్పే. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా ఉదయాన్నే అన్నీ తింటూ ఉన్నావు, అన్ని పనులలో ఉంటూ ఉన్నావు, మరి అన్నీ తింటూ ఉన్నావంటే అది నీకు అనుగ్రహించిందే కదా దేవుడు. ఈరోజు నువ్వు బయటికి వెళ్తూ ఉన్నావంటే నీకు వెలుగునిచ్చి ఉన్నాడు కదా. మరి ఆ వెలుగునిచ్చినందుకు దానికి అన్నిటికీ నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చినందుకు మరి నీకు కృతజ్ఞతలు చెల్లించనంటే నీ మాట ద్వారా ఆయన్ని ప్రార్థన చేయవా, ఆయన మహిమపరచవా, ఘనపరచవా, ఆయన నీకు ఇచ్చింది కదా. ఈరోజు ఇప్పుడు ఈ 12 గంటలు మనకి ఒక వెలుతురు ఇచ్చిండు, చీకటి పడ్డప్పుడు మనకి విశ్రాంతిని ఇచ్చిండు, అవును కదా. మరి అది ఆ విశ్రాంతి పొందుకంటే పగులంతా పని చేసుకొని వచ్చి ఉన్నారు, రకరకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి పగులు శ్రమ పడండి, నైట్ విశ్రాంతి అనేది అంటే మనకి విశ్రాంతి ఇస్తుందా లేదు. అదే పగులు పండుకుంటే ఏమంటారు తెలుసా, సోమరిపోతూ అంటారు. అదే నైట్ పండుకో, పగులంతా పని చేసి వచ్చిండు, సాయంత్రం రెస్ట్ తీసుకుంటున్నారు ఎవరు అనుకో. నువ్వు నైట్ పండుకుంటుంటే ఎవరు, నువ్వు ఎందుకు ఈ టైంలో పండుకుంటున్నావు అని ఎవరు అనుకో. అదే పగులు పండుకో, ఏందా ఈ టైంలో పండుకున్నావు, ఏంటమ్మా ఈ టైంలో పండుకున్నావు, ఎటు వెళ్ళలేదా, ఏం పని లేదా ఈరోజు అని నిన్ను ప్రత్యేకంగా వచ్చి నేను లేక మాట్లాడుతా. అదే నైట్ పండుగ నేనెవరు ఏమో అసలు నీ దగ్గర కూడా రాలేవు. ఎందుకంటే అది దేవుడు మనకిచ్చిన అది ఒక విశ్రాంతి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మన నోటి మాటలు దేవుని ఎదుట బయలుపరిచేటప్పుడు జాగ్రత్తగా బయలుపరచాలి. మన నోటి నుంచి వచ్చే మాటలు జాగ్రత్తగా. అర్థమైంది కదా. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 21 నుంచి 23 దాకా అది చూడండి. కింద పడుతుందిగా, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకునేది. చూసారా, మనం ప్రార్థన చేసుకుని మన పెదవుల నుండి వచ్చిన మాట, మన పెదవుల నుండి వచ్చిన మాట నెరవేర్చుకునుడి. నీది నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికిన స్వచ్ఛార్పణమును నర్పింపవలెను. అంటే నీవు ఏ రీతిలో ఆ మాటని ఒప్పుకొని నీ పెదవుల నుండి ఆ నోటి నుండి వచ్చిన మాటని దేవుడు నెరవేర్చమంటున్నాడు. స్వేచ్ఛార్పణము నర్పింపవలెను అంటే మన హృదయపూర్వకంగా నర్పింపవలెను. అంటే మన ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలన్నమాట. మనము మాట ఇచ్చినమంటే అది చాలా విశాలత ఉండాలన్నమాట. చాలా జాగ్రత్త కలిగి ఉండండి.
ఎవరైనా కానీ, నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన దేవుడి పట్ల జాగ్రత్త కలిగి ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. మరి అందరూ ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా, షేర్ చేస్తున్నారా? చేయండి. మీరు షేర్ చేయటం వల్ల అనేకమైన బిడ్డలు ఈ మాటలు వింటారు. మీకు అర్థం కావటం లేదు. మరి ఇది షేర్ చేస్తే అనేకమైన బిడ్డలు ఈ మాటలు విని వాళ్ళు బలపరచబడతారు. మీరు కూడా దీంట్లో సువార్థికులు పాలు పొందుకుంటారు. మీకు కూడా సగభాగం ఉంటుంది ఈ మాటల్లో. మీరు మాట్లాడినంత విలువే ఇది కూడా. ఎందుకంటే మీకు ఈ లింక్ వస్తే, ఈ లింక్ కానీ యూట్యూబ్లో మీకు అవపడితే దాన్ని ఇలా కొట్టకుండా, ఇలా అనకుండా ఏముందిలే అని అనకుండా దాన్ని టచ్ చేసి చూడండి. ఒక్కసారి చూడండి, వినండి. విన్న తర్వాత మీకు ఆ మాటలు అర్థమైతేనే వేరే వాళ్ళకి పంపించండి. ఏంది లేదు, ఏం నాకు అర్థం అని అనుకుంటే మీకు ఇష్టం. అది దేవుడు నాతో మాట్లాడారు, సరే ఇలాగనే ఇంకెవరైనా ఇబ్బందులు ఉన్నారేమో వారికి నేను పంపించాలి, వారు కూడా ఇలాగనే వాళ్ళు కూడా బలపరుస్తారు, మార్చబడతారు. ఈ మాటని బట్టి వాళ్ళు ఇంకేమైనా ఇలా ఆలోచన కలిగి ఉన్నారేమో, ఈ మాటల వల్ల మరి నాకు అన్ని సమస్యలు, బాధలు, రోగాలు అన్నీ వస్తున్నాయి అంటే నువ్వు మాట ఇచ్చి ఉన్నావేమో, ఆ మాట నెరవేర్చుకుని కుటుంబ సమస్యలు ఈ మాట ద్వారా వాళ్ళైనా సరి అవుతారేమో అనుకో, నువ్వు పంపించవచ్చు కదా. ఈరోజు మీకు నేను చెప్తున్నాను కదా, అదే ఆలోచన నీకు వచ్చి అవతల వరకు పంపించవచ్చు కదా. పంపివ్వండి, అందరికీ పంపించండి. మీకు మీ కనెక్షన్లో మీ బంధువులు, మీ స్నేహితులకి వాళ్ళందరూ పంపించండి. దేవుని మాటలు కదా, ఇంక వేరే మాటలు అంటే అది వేరే అనుకోవచ్చు. దేవుని మాటలు కదా, దేవుని ప్రణాళిక కదా, మీరు దేవుని బిడ్డలు కదా, దేవుని చేత మీరు నడిపింపబడుతున్న బిడ్డలు కదా. దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపణ చేయట్లేదా? పంపిమని చెప్పట్లేదా? లైక్ కొట్టమని చెప్పట్లేదా? చెప్పండి, వినండి. లేకపోతే సరే లైక్ అనేది అసలు మీ ఇష్టం. అది అంటే లైక్ ఏంటంటే మంచిగా ఉంది అంటే నాకు మీరు నాకు అవపడట్లేదు కాబట్టి నాకు అర్థం కావటానికి ఇలా లైక్ కొట్టారంటే మంచిగా ఉంది, వాళ్ళకి ఆ వాక్యము అర్థమైంది అన్నట్టు అర్థమే. అంతేలే కానీ వేరే ఉద్దేశంగా అయితే ఏమీ కాదు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల అనేకమైన వాటికి షేర్ అవుతుంది. అది కూడా షేర్ చేయడం, అది కూడా వాళ్ళు బలపరచబడతారు. నాకు కూడా తృప్తి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వీళ్ళు నా మాటలు విని బలపరచబడుతున్నారు, దేవుని మాటలు విని బలపరచబడుతున్నారు అన్నట్టు నాకు కూడా ఉంటుంది అనమాట. దానివల్లే మీరు దాన్ని లైక్ చేసి వేరే వాళ్ళకి పంపించండి, లింక్ పంపించండి. అర్థమైందా? వాక్యం మంచిగా ఉందా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రతిరోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు లైక్ కొడితేనే ఒకదాని అమ్మటే ఒకటి వస్తుంది, మీరు కొట్టకపోతే రాదు. అది లింకు ప్రతిరోజు మీకు రాదు. మీరు వాట్సాప్లో వస్తున్న ఆ లింకు టచ్ చేస్తేనే మీకు అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు లైక్ కొట్టకుండా అలా 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 వెళ్ళిపోతూ ఉంటే రావు. లైక్ కొడతా ఉంటే వస్తూ ఉంటాయి, ఒకదాని అమ్మంటే ఒకటి. ఏది వినాలో మీకు దేని మీద మీరు బాధపడుతున్నారో దాని నిమిత్తము నేను కింద హెడ్లైన్లో ఆ మాట ఉంటుంది, దాన్ని బట్టి చూడండి. అలా అర్థం చేసుకోండి. సరే, ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాము అందరికీ. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు దేవా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మాటలు ప్రభువా తండ్రి, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి బిడ్డలు తండ్రి బలపరుస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండియా. నీ మాటలు తండ్రి అయా ఎందాక వెలుచు ఉన్నాయో తండ్రి, ఎందరు తండ్రి ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి అయా ఈ మాటలు ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఫలించేటట్టు నీ కృప దయచేయండి. వారికి మీరు తోడుగా ఉండండి అయా. అదేవిధంగా ఈ సమయంలో వారు ఏ బాధలతో ఉన్నారో అయా, ఎందు నిమిత్తం మీ మాటలు వింటూ ఉన్నారో తండ్రి అయా, వారితో మీరు మాట్లాడి ఉన్నారని నమ్మచ్చు ఉన్నానయ్యా. వారు కూడా తండ్రి నాతో దేవుడు మాట్లాడి ఉన్నాడు అని వారు కూడా నమ్ముతూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను యేసయ్య. తండ్రి బిడ్డలతో ప్రతిరోజు మీరు మాట్లాడండి అయ్యా. వారికి కావలసిన తండ్రి ఆ మాటలు తండ్రి ఆ మాట ద్వారా వాళ్ళు బలపరిచే కృప దయచేసి అడుగుచున్నా ప్రభా. తండ్రి నీకు వందనాలు యేసయ్య. నీవా మరి లేఖన భాగంలో ఏదైనా తండ్రి అయ్యా తప్పుగా ఏమైనా తండ్రి ప్రకటించి ఉంటే నన్ను క్షమించండి, సరిచేయండి అయ్యా.
తండ్రి స్తోత్ర పరిశుద్ధాత్మ దేవా తండ్రి నీకు మహిమలు నాన్న. అయా ఈ సమయాన్ని ప్రభువా తండ్రి అయా మా మధ్యలో నీవు అయా మా మధ్యలోకి నీవు ప్రభువా తండ్రి ఈ మాటలు తండ్రి అనేకమైన బిడ్డలకి తెలియపరచుటకు నీ ఆత్మ సంచారం ఇక్కడ మాలో అయా వింటున్న వారిలో నీవు నిలిచి ఉండి తండ్రి మాతో నీవు మాట్లాడచ్చు. ఈ మాటలు తండ్రి అయా విస్తరణ తండ్రి ఈ సమయంలో తండ్రి చేసినందుకు వందనాలు ప్రభువా. ప్లీజ్ నాన్న పరిశుద్ధాత్మ దేవా, ప్లీజ్ నాన్న హోలీ స్వీట్ పరిశుద్ధాత్మ తండ్రి దేవా, ఇంకా నాయన ప్రభా అనేకమైన బిడ్డలకి రీచ్ అయ్యేటట్టు నీ కృప దయచేయండియా తండ్రి. ఏదైనా తండ్రి నాకు హెచ్చుగా తండ్రి తగ్గింపుతనం లేకుండా నాకు నేను హెచ్చుగా తండ్రి నేను ఈ ప్రార్థనలో కానీ ఈ లేఖన భాగంలో కానీ ప్రభా నేను అలా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. మరొకసారి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను క్షమించండి అయ్యా తండ్రి. ఈ ఫోన్ కాల్లో తండ్రి ఏ బిడ్డలు తండ్రి అయ్యా వారు ఇబ్బందులు పడుతున్నారు, వారి అందరినీ మీరు దర్శించండి అయ్యా. ఈ మాటలు విని వారు సరైనట్టు నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లాడమ్మ, అందరికీ ప్రైజ్ లాడయ్యా, అందరికీ ప్రైజ్ లాడ్.